హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి సాగర్ హైవే. ఈ సాగర్ హైవే నుంచి కేవలం ఇల్లు లొకేషన్ వరకు వెళ్ళడానికి 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. నా వెనుక కనబడుతున్న ఇల్లు వచ్చేసి మన్నెగూడ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కు 300 మీటర్ డిస్టెన్స్ లో మంచి కాలనీలో ద బెస్ట్ కన్స్ట్రక్షన్ తో ఉంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనము ఒక ప్రమోషన్ వీడియో చేస్తున్నాం కాబట్టి మీ నుంచి అలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకుంటే అతి తక్కువ ధరలో ప్రవేశం చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీస్ ఇస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు మన్నెగూడలో ఉంటుంది. బొంగళూరు గేట్ ఎగ్జిట్ నంబర్ 12 నుంచి కేవలం ఇల్లు వరకు చేరుకోవడానికి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి లొకాలిటీలో చూడండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. డూప్లెక్స్ హౌస్. దీని ముందు రోడ్డు చూసుకున్నట్లయితే మనము 30 ఫీట్ వైడ్ రోడ్డు, మనకు డ్రైనేజ్, కృష్ణా వాటర్ అన్ని చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, లోపల చూసుకోండి, మనము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. మనకు ర్యాంప్ కూడా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. దీనికి వాడిన గేట్ కానీ, దీనికి వాడిన మెటీరియల్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాం. పార్కింగ్ చూసుకోండి, ఇల్లు సైజులు వచ్చేసి మనకు 29x45 సైజులు ఉంది కాబట్టి సైజులు చాలా బాగున్నాయి. కాబట్టి ఒక ఇన్నోవా కార్ పట్ట కూడా ఒక బైక్ పెట్టుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే బ్లాక్ గ్రానైట్ తోని, వైట్ పట్టీలతోని మనకు పార్కింగ్ కి అందాన్ని ఇచ్చాయి. చూసుకోండి, మనకి ఏ బిల్డర్ కూడా అసలు యాక్చువల్ గా పిల్లర్ కూడా టైల్స్ వేరు, వీళ్ళు పిల్లర్ కూడా టైల్స్ వేశారు. దీనికి వాడే టైల్స్ కూడా ఇది 4x4 టైల్స్, చాలా క్వాలిటీ గల టైల్స్. దీన్ని బట్టి మనం చెప్పుకునేది ఏంటంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు చూస్తున్నారో ఈ సింహద్వారము మనకు వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లీ కూడా 3 ఫీట్ల గల్లీ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి డోర్ గురించి మీరు చెప్పదలుచుకుంటున్నాను. దీనికి వాడిన చౌకోట్లు కానీ, డోరు కానీ కంప్లీట్ ఇండియన్ తో చేయబడి చూడండి, ఫినిషింగ్ ఎంత చాలా బాగుందో. దీనికి వాడిన హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ కలదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, లోపలికి ఎంట్రీ కాగానే ఒక్కసారి ఫ్లోరింగ్ చూస్తే మాత్రం ఎంత బాగుందో. 2x2 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. వైట్, ఇది డూప్లెక్స్ హౌస్. ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండోతోని, అన్ని రకాల మంచి మార్బుల్స్ తోని చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. దీనికి వాడిన ఏదైతే మీరు ఎలక్ట్రీషియన్ ఐటమ్ చూస్తారో ఇది కూడా మంచి క్వాలిటీ గల. పైన ఫాల్ సీలింగ్ కూడా రూప్ లైట్లతోని మంచి డిజైన్ తో చేసిరని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్, పైకి వెళ్ళడానికి మనకు మెట్లు. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్టయితే ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఎందుకు ఇచ్చారంటే ఇది వచ్చి మనకు డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా, 2-3 నుండి వంట చేసుకునే విధంగా, ఫ్లాట్ వేషన్ విషయంలో తీసుకున్నా, వెంటిలేషన్ విషయంలో తీసుకున్నా, పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ తీసుకున్నా, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా చేయబడ్డాయి. ఫ్రెండ్స్, ఇటు బయటకు వెళ్ళడానికి మనకు ఈస్ట్ డోర్ అవుతుంది. అటు వాష్ ఏరియా కూడా వెళ్ళే విధంగా మనకు డోర్ కూడా పెట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు చూడండి, పూజ గది కూడా ఎంత బ్రహ్మాండంగా ఇచ్చారో చూడండి. మంచి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఒక రెండు పూజ చేసుకునే విధంగా అన్ని రకాల చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇటు వచ్చేసి మనకు ఈస్ట్ డోర్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా సెట్ బ్యాక్ కూడా చూడండి 3 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇటు వాష్ ఏరియాలుగా వాడుకునే విధంగా వాళ్ళు ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. బోర్ కూడా మనకు 60 ఫీట్లకి నీళ్లు పడ్డాయి. 450 వరకు డెత్ వేయించడం జరిగింది. నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మనకు 5000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. నా పర్సనల్ గా మీకు ఇల్లు చూసిన తర్వాత చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇల్లు సైజులు చాలా బాగున్నాయి, ప్లానింగ్ చాలా బాగుంది, క్వాలిటీ కన్స్ట్రక్షన్ మీరు వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎక్కడ ఏముండాలని ఆచి తూచి మంచి ప్లానింగ్ తోనే అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, చూసుకోండి, ఒకసారి ఒక బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. దీనికి వాడిన డోర్ చూసుకోండి ఎంత ఫినిషింగ్ ఉన్నాయో. క్వాలిటీ విషయాల్లో మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే కూడా లైవ్ లో కూడా ఇట్లా ఉండాలా. చూసుకోండి, ఇది కూడా మంచి ఫేస్ వచ్చింది. ఇంత ఫేస్ వచ్చిందంటే మనకు 29x45 సైజులో ఇల్లుంది కాబట్టి దాని సైజులను తగ్గట్టు ఎక్కడ కూడా ప్లానింగ్ ఖరాబ్ కాకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది డూప్లెక్స్ హౌస్ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్ ఎలా అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇల్లు అయితే కింద 1 BHK చూసారు కదా, చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇదైతే నెట్లకు కూడా మనకు మార్బుల్స్ అండ్ గ్రానైట్ కలిపి వేసేయడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా మనం మెట్ల దగ్గర కూడా మనకు మంచి వెంటిలేషన్ పరంగా కూడా మంచి ఒక పెద్ద విండో ఇచ్చారు. ఇది 3 ఫీట్ల మెట్లు. దీనికి వాడిన ఏదైతే మీరు గ్లాస్ చూస్తున్నారో ఇది టప్పర్ వేర్ గ్లాసు. దీనికి వాడినది వచ్చేసి మనకు జిందాల్ కంపెనీ స్టీల్ కి సంబంధించిన స్టీల్. ఎందుకంటే మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్,
మనకు పక్కనే శ్లోక ఇంటర్నేషనల్ స్కూలే కాకుండా కేబీ ఇంటర్నేషనల్ స్కూల్స్, మంచి మంచి కాలేజెస్, వాకబుల్ డిస్టెన్స్ లో మంచి మంచి హాస్పిటల్స్, మంచి మంచి హోటల్స్, నియర్ బై రోడ్ కనెక్టివిటీ చూసుకున్నా కానీ ఓవరాల్ కనెక్టివిటీ చూసుకున్నా చాలా బాగుంటుంది. అన్నిటికన్నా మించి కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. మన సొంతంగా కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. నేనైతే ఈ ఇల్లు చూసిన తర్వాత నిర్ణయించుకుని ఏంటంటే భవిష్యత్తులో కట్టుకుంటే నేను కూడా ఇలా కట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాను. మనం ఫస్ట్ ఫ్లోర్ హాల్లో ఉన్నాం. చూసుకోండి, హాల్లో మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి ఎంత బాగుందో, మంచి డిజైన్లతోని, మంచి రూప్ లైట్లతోని ఎక్సలెంట్ గా చేశారు. ఇది చూసుకున్నట్లయితే మనకు టీవీ పాయింట్. ఇంత మంచి ప్లానింగ్ ఉందంటే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, అందులో అటాచ్డ్ బాత్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్, ఇటొక బాల్కనీ. ఫ్రెండ్స్ ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇల్లు సైజులు చాలా బాగున్నాయి కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకోకుండా చుట్టూ తిరిగే విధంగా ఇంకొక దివాన్ కూడా వేసుకునే విధంగా అయితే మనకు ఫేసెస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని, హాల్లో సపరేట్ డిజైన్, దీంట్లో వేరే డిజైన్ తో ఇవ్వబడింది. భవిష్యత్తులో ఎంత పెద్ద బీరో కూడా పెట్టుకునే విధంగా అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చూసుకోండి, మనకు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకు అన్ని రకాల ఇక్కడ నల్లలు కూడా మంచి క్వాలిటీ వాడిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు తుర్కంజల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపురం మండల కిందకి వస్తుంది. వచ్చేసి మనకు ఈ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉంటుంది. దీనికి వాడిన డోర్స్ కానీ వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి. ఇందులో కూడా 2 దివాన్లు వేసి 2 పిల్లలున్న ఇంకా విశాలంగా స్థలం ఉంటుంది. అన్ని రకాల కబోర్డ్స్ చేసుకునే విధంగా మనకు సెల్ఫర్తో ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఈ డోర్ నుంచి మనకు ఈస్ట్ నుంచి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి మనకు చిన్నగా వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. కాలు చేతులు కడుక్కున్నా కానీ అన్ని రకాల చాలా బాగుంది. మీకు ఇది బాల్కనీ నేను చెప్పాను కదా, హాల్ నుంచి ఒక బాల్కనీ కూడా ఫేస్ చూసుకోండి. ఎక్కడ కూడా ఒక చిన్న గదం స్థలం కూడా వేస్ట్ చేయకుండా ఇక్కడ కూడా మనకు అన్ని రకాల ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు ఇల్లు ఫ్రంట్ సైడ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ కానుకొని ఇక్కడ కూడా ఒక బాల్కనీ ఇవ్వబడింది. చూసుకోండి, ఇంత మంచి ప్లానింగ్ లో ఎక్కడ కూడా ఒక గజం స్థలం వేస్ట్ చేయకుండా స్థలాన్ని అయితే చాలా బాగా వాడుకుంటూ చెప్పుకోవచ్చు. ఇది ఫ్రంట్ మనకు ఏదైతే మనకు ఇల్లు ఫ్రంట్ కి సంబంధించింది చూడండి, అన్ని ఇండ్ల మధ్యలో అన్ని రకాల చాలా మంచి లొకాలిటీలో ఉంది. ఫ్రెండ్స్ టెర్రస్ పైకి వెళ్ళి ఇల్లు రేట్ ఎంత, మనకు బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది తదితర విషయాలు వివరిస్తాను. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి వచ్చేసినాం. చూసుకోండి, టెర్రస్ పైకి వెళ్ళడానికి కూడా మనకు ఇనుప మెట్లు చేశారని చెప్పుకోవచ్చు. మీరు చూడండి, చూసుకోండి ఫ్రెండ్స్, మనకి అన్ని ఇండ్ల మధ్యలో అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మంచి లొకేషన్ లో ఉన్నాము. ఫ్రెండ్స్ ఇక మనం చివరిగా మనం రేటు గురించి మాట్లాడుకుంటే 1,35,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం ఒక ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇంత రేటు ఎందుకు చెప్తారో మీరు అనుకోవచ్చు. సాగర్ హైవేకు కేవలం 500 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ ల్యాండ్ రేట్ చూసుకున్నట్లయితే 52,000 రూపాయల గజం నడుస్తున్నది. ఇక దీని ఎసెప్ట్ వచ్చేసి మనకు 2,550 ఎసెప్ట్ లో డూప్లెక్స్ హౌస్ కట్టడం జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే రేటు నెగోషియబుల్ అని చెప్పుకోవచ్చు. అయినా మీకు ఈ 1,35,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మాట్లాడుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో 75% లోన్ అయితే వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చాలా బాగుంది, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. చూడండి, కన్స్ట్రక్షన్ మాత్రం చాలా నచ్చింది. ఇది పదే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళకు నా ఇల్లు ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఒక కళ ఉంటుంది. అలాంటి కళ నాకు కూడా ఉంది. ఇల్లు చూసిన తర్వాత ఇలాగ కట్టుకోవాలని నేను కూడా నిర్ణయించుకున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.